ఎస్తేరుని రాజుకు నచ్చినట్లుగా తయారు చేసి సిద్ధపరచడానికి ఎవరితో సహవాసాన్ని కలుగు చేశాడు అంటే, ఎవరితో సహవాసాన్ని కలిగి చేశాడు? హేగే అనేటటువంటి ఒక నపుంసకుడితో సహవాసం కలుగు చేశాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? నపుంసకులు అనండి. నపుంసకులు అంటే మీరు నాటు భాషలో ఏదో మాట మాట్లాడతారు, అది మీ అందరికి తెలిసిన మాట, నేను చెప్పాల్సిన అవసరం. ఈ నపుంసకుడికి ఏముంటది, ఏం కలుగుతుంది అంటే, సాధారణమైనటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి భావాలు వీళ్ళకి ఉండవు, శారీరకమైనటువంటి కోరికలు వీళ్ళకి ఉండవు, శారీరకమైనటువంటి ఆశలు వీళ్ళకి ఉండవు. అన్ని చచ్చిన వారై, లోకము చేత వెలివేయబడిన వారై, లోకము చేత తృణీకరించబడిన వారై, లోకము చేత ఛేదరించుకొనబడిన వారై వారు ప్రత్యేకంగా బ్రతుకుతారు. అవునంటారు కదండి, అవునంటారు కదండి. ఇది దేనికి సాదృశ్యం ఉంది తెలుసండి? లోకములో, లోక కోరికలలో, లోక ఆశలలో, లోక ఆశయాలలో, లోక సంబంధమైన శారీరక సంబంధమైన కోరికలలో చచ్చిపోయినటువంటి ఒక విశ్వాసం సూచిస్తా ఉంది. అర్థమవుతుందా? కామ, క్రోధ, మద, మత్సరములను జయించినటువంటి ఒక దేవుని బిడ్డను సూచిస్తా ఉంది ఈ నపుంసకత్వం. ఇది ఆత్మ సంబంధమైన నపుంసకత్వం. ఇప్పుడు నీ సహవాసం ఎవరితో ఉండాలి? ఎస్తేరు సహవాసం ఎవరితో ఉన్నది? హేగే. ఎవరి హేగే? అన్ని కోరికలు చచ్చినోడు. మీ కోరికలు ఎవరితో ఉంటాయి? మీ సహవాసాలు ఎవరితో ఉంటాయి సార్? మీ సహవాసం ఎవరితో ఉండాలి చెప్పనండి? మీకు ఒక గుడిసె ఉందనుకోండి, మీకు ఒక గుడిసె ఉందనుకోండి, ఒక రేకుల షెడ్ ఉందనుకోండి, కనీసం ఉండడానికి కూడా గుడిసె లేనివాడితో నీకు సహవాసం ఉండాలి. ఏమా? నీకు ఒక పూటే తినడానికన్నా అవకాశం ఉందనుకోండి, అసలు తినడానికి కూడా లేనటువంటి అవకాశం కలిగినతో నీకు సహవాసం కలిగి ఉండాలి. ఒక అర్థం చెప్పాలంటే, ఆశలు, కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు, ఈ లోక సంబంధమైన దరిద్రాలు అన్నిటినీ చంపుకొని దేవుని కొరకు రోషముగా బ్రతికేటటువంటి ఆత్మీయ నపుంసత్వము కలిగిన వారితో నీ సహవాసం ఉండాలి. అక్క, ఈ చీర ఎక్కడ కొనుక్కున్నావు, ఈ బంగారం ఎక్కడ కొనుక్కున్నావు, ఇది ఎక్కడ కొనుక్కున్నావు, ఈ జడ బలేసుకున్నావు అక్క, మా ఇంటి పక్కన ఆవిడేసింది, నీకు కూడా ఏంచినా రా. ఈ సహవాసం కదా నీకు కావాల్సింది. ఏమవునా తల్లి? అవునా? మీకు విషయం చెప్పనా? అహస్వరోషు అనేటటువంటి రాజు అలాంటి ఆడంబరాలనే కోరుకున్న వ్యక్తి అయితే, ఎస్తేరు కంటే కూడా రాజ కుటుంబాలలో నుంచి వచ్చినటువంటి రాణులు, యువరాణులు, మహారాణులు ఎంతో మంది ఉన్నారు. అవునే కదండి? వజ్ర వైడూర్యాలతో, నవరత్నాలతో పొదగబడిన కిరీటాలు పెట్టుకుని ఆర్భాటముగా, హంగుతో, శరీర సౌందర్యమే కాదు, అలంకరణ సౌందర్యము, ఆస్తి సౌందర్యము, అన్ని సకల భోగాలు కలిగినటువంటి రాణులు ఎంతో మంది ఉన్నారు. అవును కదా? వాళ్ళని ఎవ్వరూ అహస్వరోషు కోరుకోలేదు, రాజు కోరుకోలేదు. అవేమీ లేకుండా సింపుల్ గా అన్ని ఆశలను చంపుకున్న వ్యక్తిగా రాజు దయను పొందుకుని, రాజు చేత జాలి పొందుకుని, రాజుకు రాణి అయ్యేటటువంటి ఒక స్థితిని పొందుకున్న ఆ ఎస్తేరును మాత్రమే కోరుకున్నాడు. అర్థమవుతుందా తల్లి? ఎలా ఉండాలి మన సహవాసాలు? అమ్మలారా వినండి, నీ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ స్థలంలో తిరిగినా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ప్రధానమైన విషయం ఏంటో తెలుసా? నీ సహవాసమే. నీ సహవాసం నిన్ను చాలా ప్రభావితం చేస్తుంది. ఈ కృప మనకి కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే ఇంకొక మాట కూడా చెప్తాను కదా, అందుకనే అహస్వరోషు అంట ఈ హేగే ఉన్నాడు కదా, ఈ హేగే ఏం చేశాడంటే, ఈ ఎస్తేరుతో పాటు సహవాసం కలిగి ఉండడానికి, ఈ ఎస్తేరును చక్కగా సిద్ధపరచడానికి
ఈ ఎస్తేరుతో మంచి చెలికత్తెలుగా ఉండడానికి, ఈ ఎస్తేరుతో మంచి జతకత్తెలుగా ఉండడానికి రాజుగారి ఇంటిలో నుండే, అంతఃపురములో నుండే 7 ఆడపిల్లలను చక్కగా పంపించాడంట ఎస్తేరు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరింటి నుంచి వచ్చారు ఈ ఆడపిల్లలు? అంతఃపురం నుండి, రాజుగారి దగ్గర నుంచి. ఎందుకు వచ్చారు రాజుగారి దగ్గర నుంచి? వాళ్ళందరికీ తెలుసు రాజుగారికి ఎలా ఉంటే ఈమె నచ్చుద్దో. ఆ 7 ఆడపిల్లలు వచ్చి ఈ ఎస్తేరుతో సహవాసం చేసి, లేదా ఎస్తేరు ఆ 7 ఆడపిల్లలతో సహవాసం చేసి, ఆ హేగే యొక్క డైరెక్షన్ లో, ఆ హేగే యొక్క సిద్ధపాటులో, ఆ హేగే చెప్పిన ఉపదేశంలో తనను తాను సిద్ధపరచుకోవడం వల్ల రాజు చేత అంగీకరించబడింది. అవునా తల్లి? చెప్పను. ఆ 7 ఆడపిల్లల పేర్లేంటి? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, యెహోవా యందు భయము, భక్తి, తెలివి అనేటటువంటి ఈ 7 స్వభావాలు, 7 గుణాలు ఒక సహవాసం నుంచి మనకి అందించబడతాయి. అవి హెబ్రోనులో ఉన్నాయి. హెబ్రోనుకి వేస్తున్నాము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటాయి ఆ మాటలు. మీరు తర్వాత చదువుకోండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానము, వివేకము, ఆలోచన, బలమునకు ఆధారమగు ఆత్మ. తెలివి, యెహోవా యెడల భయము, భక్తి. మొత్తం 7 ఆడపిల్లలతో మీరు సహవాసం చేయండి. హల్లెలూయా. ఒకసారి అందరూ ఒకసారి ఇలా కలయి చూడండి. చూడండి. అంటే కలయి చూడడం అంటే ఎలాగా? చూడాలి, వెతికేసుకోవాలా? అవునా? ఇలా కలయి చూడగానే ఇలాంటి 7 ఎవరైనా ఉన్నారేమో సహవాసం సెలెక్ట్ చేసుకోండి. ఏమా? ఆ 7 ఒకళ్ళలోనే ఉన్నాయేమో సెలెక్ట్ చేసుకోండి, లేదా 5 ఉన్నాయేమో సెలెక్ట్ చేసుకోండి. మంచి సహవాసం చేయండి. అవునండి. జ్ఞానం దగ్గరికి వెళ్ళండి. జ్ఞానం దగ్గరికి వెళ్ళి జ్ఞానంతో మీరు చెప్పండి, జ్ఞానమా నీవు నాకు అక్కవు అని చెప్పండి. తెలివి దగ్గరికి వెళ్ళండి, తెలివి నీవు నాకు చెలికత్తెవు అని చెప్పండి. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పండి. హెబ్రోనులో స్థిరపడండి. హల్లెలూయా. సహవాసం అనేది చాలా ముఖ్యమైనదండి. చెడు సహవాసాలకి వెళ్ళొద్దు. ఒక ఆమె నాతో అంది, అయ్యా పరిశుద్ధ గ్రంథం నేను ఇప్పటికి 23 సార్లు చదివానండి. ఎన్నిసార్లు చదివిందట? 23 సార్లు చదివిందట. ఆవిడింటికి నేను ఎప్పుడు వెళ్ళినా నేను వెళ్ళేటప్పటికి ఆ ఊరి చుట్టూ ఒక 3-4 ఉంటారు అమ్మలక్కలు. ఎట్లా నవ్వుకుంటా ఉంటారు ఆడు. ఎలాగా? మళ్ళీ రాదు, ఒకసారి వద్దు. మీరు చెప్పండి అమ్మా. నేను ఎలాగానే ఆమె ఒక్కటే ఉంటది, ఆమె చుట్టూ ఉంటారు కదా ఈ అమ్మలక్కలు. పాష గారిని మరి వెళ్ళొస్తామండి, ఎట్లా వెళ్ళిపోతున్నాడు. పాష గారు వస్తే ఏం చేయాలి? ఉండాలిగా. ఏం చెప్తాడో దైవజనుడు వినాలిగా. అంత దౌర్భాగ్యమైన సహవాసం అది. వెళ్ళిపోతున్నాడు. ఈవిడ అంటది, అయ్యారండి వాక్యం ఎంతో వింటున్నానండి, నేను ఎంతో చదువుతున్నానండి, ఎంతో ప్రయాసపడుతున్నానండి, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతెంతో చెప్తుంది. ఏంటోనండి పరిస్థితులు ఏమి పెద్ద తేడా ఉండట్లేదు. అప్పుడు నేను దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అమ్మా, నువ్వు ఆనందిస్తూ ధ్యానించేస్తున్నావు, కానీ దేవుని వాక్యంలో ఆనందిస్తూ ధ్యానించేస్తున్నావు దివారాత్రాలు, కానీ కొంచెం గ్యాప్ దొరికితే పిలిచేస్తున్నావు చెలికత్తెలు. ఎవరి చెలికత్తెలు? అక్క, మా ఇంటి వెనకాల కొత్తగా దిగారక్క, వాళ్ళు ఎలాంటి వాడు తెలుసా? రోజు అర్ధరాత్రులు గొడవలు ఆడేసుకుంటారు, పెద్ద పెద్ద కేకలక్క. ఇవన్నీ ఈవిడ చెప్తా ఉంటది. ఈవిడ వచ్చి, దీనివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా తల్లి? అక్క రూతక్క, ప్రయోజనం ఉందా? లేదు. దేవుని స్తోత్రం కలిగింది.
నీ సహవాసం మంచిగా ఉండాలా. నువ్వు ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఎత్తుకి ఎదిగిపోయినా, ఎన్ని ఆడంబరాలు నీకు నువ్వు గొప్ప చేసుకుంటున్నా, నీ సహవాసం సరిగ్గా ఉండాలా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు. ఈ సహవాస ధన్యత నీకు కలుగునట్లుగా హెబ్రోనుకు వచ్చాయి.